నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి, ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ cosecant 10 degrees మైనస్ √3 secant 10 degrees ఇచ్చాడు. సో చాలా ఈజీ క్వశ్చన్, చిన్నపిల్లల క్వశ్చన్ అని చెప్పవచ్చు దీన్ని. సో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. cosecant 10 degrees మైనస్ √3 secant 10 degrees. ఓకే, సో దీన్ని 1 బై sin 10 degrees మైనస్ √3 బై cos 10 degrees కింద రాసుకోవచ్చు కదా. సో ఎల్సిఎం తీద్దాం. cos 10 degrees మైనస్ √3 sin 10 degrees బై sin 10 degrees cos 10 degrees. సో అయితే న్యూమరేటర్ చూస్తే ఏ కాస్ టీటా ప్లస్ బి సైన్ టీటా లా ఉంది కదా. సో ఏ కాస్ టీటా ప్లస్ బి సైన్ టీటా వస్తే మొత్తాన్ని సైన్ లోకైనా కన్వర్ట్ చేయొచ్చు, మొత్తాన్ని కాస్ లోకైనా కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని ఎలా, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ నేర్చుకున్నది ఇది. సో మనం ఏం చేయొచ్చు ఇక్కడ, కింద డినామినేటర్ చూడండి, sin 10 cos 10 ఉంది. సో నేను దాన్ని 2 తో మల్టిప్లై చేస్తున్నా. సో న్యూమరేటర్ కూడా 2 తో మల్టిప్లై చేస్తే 2 sin θ cos θ అంటే ఏమవుతుందమ్మా, sin 20 degrees. అంతేగా 2 sin θ cos θ అంటే sin 2θ, రైట్. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే న్యూమరేటర్ ను కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో కన్వర్ట్ చేయడానికి చూద్దాం. సో 2 ఇంటూ, సో దీని కోషియంట్ 1, దీని కోషియంట్ 3, √3 కాబట్టి రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్ 10. సో 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. అంటే 2 తో మల్టిప్లై చేస్తే దీన్ని డివైడ్ చేస్తే cos 10 degrees ఇంటూ 1/2 మైనస్ √3/2 sin 10 degrees రాసుకుంటే 4 ఇంటూ ఈ 1/2ని ఐ విల్ సే దట్ ఈస్ sin 30 degrees. sin 30 degrees 1/2నేగా. సో sin 30 degrees మిగిలింది ఏంటి, cos 10 degrees మైనస్ ఇది cos 30 degrees sin 10 degrees బై sin 20. ఇది ఎలా ఉందమ్మా, sin A cos B cos A sin B. సో 4 times of sin of A minus B, 30 minus 10 degrees by sin 20 degrees. So sin 20 sin 20 cancel. So the answer is 4. సో ఇక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్. డన్.